నిప్పులో నుండి బయటపడడానికి ఎంత తొందరపడతాడో అంత తొందర దీన్ని పొందడానికి ఉంటాడు. అది లేని వాడు ఈ జ్ఞానానికి అర్హుడు. 8వ అధ్యాయంలో సర్వేషు కాలేషు మాం మరుస్తా అంటాడు భగవాన్. సర్వకాలంలోనూ నన్నే స్మరించుకో అని ఎక్కడ చెప్పాడు? ఈ విషయాన్ని యుద్ధరంగంలో చెప్పాడు. కొంతమంది యుద్ధరంగంలో చెప్పాడు. యుద్ధం చేసేటప్పుడు అన్ని కాలాల్లో నన్ను తలుచుకోమన్నాడు. యుద్ధం జరిగింది 8 రోజులు ఉన్నాయి, 18 రోజులు కదా, సర్వకాలంలో నన్ను తలుచుకోమని ఎందుకు చెప్పాడు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. యుద్ధం జరిగింది 18 రోజులే, కానీ కేవలం యుద్ధం విషయంలోనే చెప్పలేదు. జీవితం అనేది కూడా ఒక యుద్ధరంగమే. ఆ యుద్ధరంగంలో నీవు ఎక్కడెక్కడ ఏ పోరాటాలు చేస్తూ ఉన్నా, ఎవరితో ఏ పోరాటం సాధిస్తూ ఉన్నా, సర్వేషు కాలేషు మాం నమస్కారం, అన్ని కాలాలలో నన్ను స్మరించు. అదే నీకు మార్గం చూపిస్తుంది. కాబట్టి ఇలా అధ్యాత్మ జ్ఞానానికి తెలియడం తత్వజ్ఞానాన్ని ఇది ఎప్పుడు తర్వాత జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే యత్ జ్ఞేయం యత్ జ్ఞాత్వా ఏది తెలియగలిగిందో, దేనిని తెలుసుకుని అమృతం నష్టమే అమృతత్వాన్ని పొందుతాడో తత్ ప్రవక్ష్యామి. ఇప్పుడు దాన్ని నేను చెబుతాను. తత్ అది అనాదిమత్, ఆది లేనిది, పరం బ్రహ్మ, పరమైనటువంటి బ్రహ్మ. అది న సత్ న అసత్ ఉచ్యతే. అది ఉన్నది లేనిది కూడా. ఏదో చెప్తానని బయలుదేరి ఆ నేను క్షేత్రం చెప్తానని బయలుదేరి అది ఉంది లేదు కూడా అంటున్నారు ఆయన. అంటే ఏది తెలుసుకుంటే ఇది నువ్వు ఏది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందో, ఏది తెలుసుకుంటే నువ్వు అమృతత్వాన్ని పొందుతావో, అంటే నాశనం లేని తత్వాన్ని పొందుతావో, అది అనాదిమత్తు, అది పరబ్రహ్మ. దానికి ఆది లేదు, అది అన్నింటికంటే మించింది. అది ఉంది అని చెప్పలేము, అది లేదు లేదు అని కూడా చెప్పలేము. ఇదే క్షేత్రజ్ఞుడు అని. ఈయన తెలుసుకోవాలి అంటే ఈ తత్వాన్ని, ఈ తత్వంలో బుద్ధి దృఢంగా నిలబడాలి అంటే ఆ 20 లక్షణాలు ఉండవలసిందే. 20 మాకు లేవు కదా అంటారా? కనీసం 2 అయినా అలవర్చుకో. ఏమిటది? అమానిత్వం, అనాదిత్వం, 2 చెప్పారు కదా. అభిమానం లేకపోవడం, దంభం లేకపోవడం. ఈ 2 కానీ సాధిస్తే మిగతావన్నీ కూడా వాటి అవే అలవడతాయి. ఈ జ్ఞేయాన్ని, ఈ క్షేత్రం గురించి తెలుసుకోవాలి. భగవంతుని తత్వాన్ని తెలియజేయడానికి శాస్త్రాలు 2 లక్షణాలని ఉదాహరణగా తెలియజేస్తారు. ఏమిటంటే ఒకటి తటస్థ లక్షణము, 2 స్వరూప లక్షణం అంటారు. తటస్థ లక్షణం అంటే ఇది 7వ అధ్యాయంలో కూడా చెప్పాను ఈ ఉదాహరణ.
చక్కగా అలా పరీక్షలు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఆయన కనిపిస్తాడు. కనిపించిన వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి చూడు ఎంత బాగున్నాడో, గౌరవంలాగా చంద్రుడు ఎంత బాగున్నాడో ఆయన చూపిస్తున్నారు. ఎక్కడ ఎక్కడ అని పక్కన వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఎంత చెప్పినా కనిపించిపోయే వాళ్ళు చూడలేకపోయేసరికి అప్పుడు చెట్టును ఆధారంగా చేసుకొని ఆ చెట్టు కదా, ఆ చెట్టు పోయి కొమ్మ చూడు, ఆ కొమ్మ నేరుగా చూడు కనిపిస్తున్నట్ట. చంద్రశాఖ న్యాయ పద్ధతి అంటారు. చెట్టులోని కొమ్మ ఆధారంగా గౌరవంగా ఉన్న చంద్రుడిని గుర్తించడం. అలాగా కనిపించే